క్రోధినామ ఉగాది పర్వదిన వేడుకలు రవీంద్ర భారతిలో సాంప్రదాయకంగా అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, భాషా, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతంలో అందరికీ మేలు జరగాలని, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని అధిగమించాలని, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈనాటి క్రోధినామ సంవత్సర సందర్భంగా రాష్ట్ర ప్రధానికానికందరూ కూడా మరొకసారి తెలుగు సంవత్సరాన్ని మొదటి పండుగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది పురస్కరించుకొని మీ అందరి జీవితాలలో వెలుగులు నిండాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని, ధర్మం 4 పాదాల నడవాలని చెప్పని, తెలంగాణ రాష్ట్రమే యావత్ భారతదేశానికి దిక్సూచి కావాలని అందరం కలిసి సాగుదాం. మరొకసారి మీ అందరికీ శుభాభివందనలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.